హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో రాగులతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు, వయసొచ్చిన ఆడపిల్లలు ఆరోగ్యంగా దృఢంగా పెరగడానికి, ఎముకలు గట్టిపడడానికి, రక్తం పట్టడానికి, ఫైబర్ ఎక్కువగా ఉండి అద్భుతంగా పనిచేసే ఈ హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని ఇందులో 1/2 కిలో పొట్టు మినప్పప్పును వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూయస్గా కలుపుతూ వేయించాలి. ఇవి సరిగ్గా వేగకపోతే తినేటప్పుడు జిగురుగా ఉండి రుచి ఏమాత్రం బాగుండదు. ఇవి ఇలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇవి వేగడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల టైం పడుతుంది. ఇవి ఇలా చక్కగా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మంచి క్వాలిటీ ఉన్న రాగుల్ని 1/2 కిలో దాకా తీసుకొని వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. ఇవి వేగడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఇవి వేగాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని గింజల్ని నోట్లో వేసుకొని నమిలి చూస్తే అర్థమవుతుంది. ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారడం కోసం పక్కకు పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పుని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు చల్లారిన రాగులను కూడా మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా గిన్నెలోకి వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి అంతా ఒకేసారి ఉండలు చేయకుండా అవసరమైనంత మాత్రమే వాడుకొని మిగిలిన పిండిని తడిలేని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావలసినప్పుడల్లా ఎన్ని కావాలంటే అన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండలు చుట్టుకోవచ్చు. తర్వాత మిక్సర్ జార్లో కొద్దిగా పిండిని వేసుకోండి. అలాగే మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని కూడా వేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం 2 యాలకులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పిండిని వేసి గ్రైండ్ చేస్తే బెల్లం చక్కగా పొడి పొడిగా ఉంటుంది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని తీపిని బట్టి అవసరమైనంత పొడిపిండిని వేసి ఒకసారి కలిపి ఇందులోకి సరిపడే అంత వేడి చేసిన నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం నెయ్యికి కొలత ఏమీ అవసరం లేదు. మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇలా పిండికి సరిపడే అంత నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకొని ఎయిర్ టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొకటి తింటే ఎంతో మంచిది. అంతేనండి, రాగులతో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.